హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు వీడియోలో మనము శారీ కుచ్చులు లేదా శారీ టెజిల్స్ అనేవి సింపుల్గా మరియు ఈజీగా ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రోజు వీడియోలో మనము శారీ కుచ్చులు లేదా శారీ టెజిల్స్ అనేవి ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొన్ని టెజిల్స్ అనేవి వేసాను అన్నమాట. ఇలా ఆల్రెడీ నేను పింక్ కలర్లో వేస్తాను కదా, మనకి ఒక టెజిల్ అనేది ఇలా చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే టెజిల్స్ అనేవి వేయడానికి మనము సిల్క్ థ్రెడ్ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు మనము టెజిల్స్ అనేవి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ చెప్పాను కదా, మనం టెజిల్స్ అనేది తయారు చేయడానికి సిల్క్ థ్రెడ్ అనేది వాడాలన్నమాట. మనకి ఈ దారపురీలు అనేది దాదాపుగా 18 నుంచి 20 రూపీస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక టెజిల్ తయారు చేయడానికి అంటే శారీ మొత్తం భాగానికి నాకు ఒక దారపురీలు అనేది పట్టిందనమాట. ఇప్పుడు మనం దీనికి అంటే దారాలు చేయడానికి ఇక్కడ ప్యాడ్ అనేది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి మనము థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేయాలన్నమాట. అంటే ఇలా వరుసలాగా వేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ చేసి ఇలా ఇప్పుడు ఇది వచ్చేసి ఒక వరుస అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి 2 వరుసలు. ఇలా ఈ విధంగా మనము ఎన్ని వరుసలు వేయాలి అంటే దాదాపుగా మనం ఏంటంటే 100 నుంచి 150 మధ్యలో వేసుకుంటే మనకి థిక్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక నేను ఏంటంటే దాదాపుగా 125 వరుసలు అంటే 125 ర్యాపింగ్ అనేది చేశాను. అంటే ఇక్కడ మనకి డబల్ కదా, అంటే 125 అంటే డబల్ వేసుకుంటే 250 అనమాట. మనకి ఇక్కడ మొత్తం 250 అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా 125 వేసుకున్న తర్వాత ఈ మధ్యలో భాగాన్ని ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు దీన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక ఎలాంటి గ్లూని అయితే వాడట్లేదు, అంటే అవసరం లేదు, గ్లూ వాడాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే వాడుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఈ చివరి భాగాన్ని విధంగా ఇలా మనకి ఇలా వచ్చిందన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెజిల్స్ అనేది చేయడానికి ఒక చిన్నపాటి అంటే ఇలా టూత్ పిన్ అనేది తీసుకోవాలి. మీరు టూత్ పిన్ అనేది తీసుకోవచ్చు లేదా పెద్ద నీడిల్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఒకవైపు షార్ప్గా ఉండాలి. ఇలా తీసుకొని మనకి టెజిల్ లెంత్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి. మనకి మామూలుగా టెజిల్ లెంత్ అనేది మినిమం 1 ఇంచ్ అనేది ఉండాలి. మీకు టెజిల్ లెంత్ ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక నేనైతే లెంత్ అనేది 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మనకు 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఇలా డబల్ లేయర్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని చుట్టడానికి ఇక నేను జెర్రీ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఈ జెర్రీ థ్రెడ్ని తీసుకొని ఇలా ఒక వరుస ఎక్కించాను అనమాట. ఒక వరుస ఎక్కించేసి ఇలా చివర ముడి అనేది వేసాను. వేసిన తర్వాత ఈ థ్రెడ్ మధ్యలోంచి ఇలా ఈ విధంగా తీసుకొచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే టైట్గా ఉండడానికి దీని చుట్టూ ఈ విధంగా అంటే ఏంటంటే టైట్గా ఉండడానికి దీని చుట్టూ చుట్టుకొని మనకి మధ్య భాగంలో ముడి అనేది వేసుకోవాలి. మీకు కావాలంటే మామూలుగా సిల్క్ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే జెర్రీ థ్రెడ్ అనేది చూడడానికి కొంచెం షైనింగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఈ విధంగా ఇక్కడ జెర్రీ థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మిగిలిన దారాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని ఇప్పుడు ఈ మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సరి చేసుకొని ఇక నేను దాదాపుగా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 ఇంచెస్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకొని ఈ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి టెజిల్ అనమాట. ఇప్పుడు ఈ శారీ కుచ్చు భాగాన్ని ఇటువైపు మనకు షార్ప్ లేదు, రెండో వైపు షార్ప్ ఉంది కదా, ఈ రెండో వైపు షార్ప్ ఉన్న వైపు ఇలా ఈ విధంగా తీసుకొచ్చుకోవాలి. ఇలా మనము టెజిల్స్ అనేవి చేసుకోవాలన్నమాట. మీకు మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా టూత్ పిన్ కానీ లేదా ఒకవైపు షార్ప్గా ఉంది అంటే పెద్ద నీడిల్ కూడా తీసుకోవచ్చు. తీసుకొచ్చుకొని మనకి లెంత్ అనేది ఎంత కావాలో చూసుకొని అంత బాగానే మనము డబల్ ఫోల్డ్ వేయాలన్నమాట. అంటే ఇలా డబల్ లేయర్ వేసుకోవాలి. ఈ విధంగా ఇక మీకు చూపిస్తున్నా చూడండి, ఎంత లెంత్ కావాలో చూసుకొని ఇలా ఇలా ఈ మధ్య టూత్ పిన్ అని పెట్టేసి దీన్ని డబల్ వేయాలి. డబల్ వేస్తే మనకి ఇక్కడ ఏంటంటే థిక్నెస్ అనేది ఇంకెక్కువ వస్తుందన్నమాట. ఇలా చూసుకొని ఇప్పుడు దీని చుట్టూ మనం ఏంటంటే నేను జెర్రీ థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. ఇలా జెర్రీ థ్రెడ్ని తీసుకొని మనకి ఇక్కడ ఏంటంటే టైట్గా ఉండడానికి అంటే కదలకుండా ఉండడానికి దీని చుట్టూ ఈ జెర్రీ థ్రెడ్ అనేది చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొని మనకి ఏంటంటే అది ఊడిపోకుండా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా మనం టెజిల్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఎంత లెంత్ కావాలో చూసుకొని కొంచెం ఏంటంటే థ్రెడ్ని మొత్తం ఇలా ఈక్వల్గా చేసుకొని ఈ మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా విధంగా చేసుకున్నాం కదా. తర్వాత ఇటు ఒకవైపు షార్ప్గా ఉంది కదా, ఈ షార్ప్గా ఉన్న వైపు నుంచి ఈ టెజిల్ భాగాన్ని తీసేయాలన్నమాట.
ఇలా ఈ విధంగా ఇలా చాలా సింపుల్గా మనము టెజిల్స్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మొత్తం టెజిల్స్ అనేవి మనము తయారు చేసుకోవాలి. ఇక నేను ఆల్రెడీ కొన్ని చేశాను కదా, మీకు అవి చూపిస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే శారీ భాగానికి పింక్ మాత్రమే కాకుండా గ్రీన్ కూడా యూస్ చేస్తున్నాను, గ్రీన్ కలర్ కూడా. ఇలా మొత్తం టెజిల్స్ అనేవి ఇలా మనం తయారు చేసుకోవాలి. నాకు ఇక్కడ శారీ మొత్తం భాగానికి 20 పింక్ తర్వాత 20 గ్రీన్ టెజిల్స్ అనేవి పట్టాయి అనమాట. అంటే మొత్తం 40 పట్టాయి. ఇలా ఈ విధంగా మనం టెజిల్స్ అనేవి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని శారీ భాగానికి ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ శారీ భాగానికి కొన్ని వేసాను అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే టీపాయ్ కానీ లేదా బల్ల పైన ఇలా ఫ్లాట్గా ఉండే విధంగా ఇలా శారీ భాగాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం ఈ అంచు భాగం అనేది కొంచెం ముందు వైపుకి ఇలా లాక్కోవాలన్నమాట. ఇలా విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే వేస్తున్నామో దానిపైన కొంచెం బరువు అనేది ఉండే విధంగా చూసుకోవాలి. అంటే కొంచెం ఈ అంచు భాగం అనేది కదలకుండా అనమాట. ఇలా వేసుకొని ఇలా ఈ విధంగా టెజిల్స్ అనేవి వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే టెజిల్కి గ్యాప్ అనేది ఎంత ఉండాలో చూసుకోవాలన్నమాట. మీకు కావాలంటే 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే అంతా ఒకే లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక నేను ఏంటంటే 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టేప్తో చూపిస్తున్నాను. ఈ విధంగా మనం 1 ఇంచ్ 1 ఇంచ్కి గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇలా కింది వైపు నుంచి మనం నీడిల్ భాగాన్ని పైకి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే నేను థ్రెడ్ అనేది మామూలు కాటన్ థ్రెడ్ యూస్ చేశాను. ఇలా కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా 2 వరుసలు ఎక్కించాను అనమాట. 2 వరుసలు ఎక్కించి కింద ముడి అనేది వేసాను. అంటే మనకి 4 వరుసలు వస్తుంది. మీకు కావాలంటే సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా పై భాగాన చిన్నగా నాట్ అనేది వేసాను అనమాట. అంటే మనకి థ్రెడ్ అనేది కదలకుండా ఉండడానికి. తర్వాత మన బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. ఇక నేను గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. తీసుకొని స్టార్టింగ్ మనము 2 గోల్డ్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా నీడిల్ భాగానికి ఇలా బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. ఇలా 2 బీడ్స్ అనేవి ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము టెజిల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను గ్రీన్ పింక్ అనేది వేస్తున్నాను కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు గ్రీన్ అనేది ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము పింక్ టెజిల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి మధ్యలో హోల్ అనేది ఉంటుంది. అంటే మనం టూత్ పిన్కి ఇలా పెట్టాం కదా, సో మధ్యలో ఉన్న ఈ హోల్ గుండా మనం ఈ విధంగా ఈ టెజిల్ భాగాన్ని ఎక్కించుకోవాలి. తర్వాత మిగతా 2 మళ్ళీ గోల్డ్ బీడ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే నేను స్టార్టింగ్ 2 గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను, తర్వాత చివర కూడా తీసుకున్నాను. ఈ మధ్యలో ఏంటంటే టెజిల్ అనేది పెట్టాను అనమాట. ఇలా ఈ విధంగా తీసుకున్నాను. మీకు కావాలంటే 3 పెట్టుకోవచ్చు, లేదా 1 కూడా పెట్టుకోవచ్చు. ఇక నేనైతే 2 అనేది తీసుకున్నాను. ఇలా తీసుకొని ఈ రెండింటి మధ్య కొంచెం గ్యాప్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి. మరి పక్కన కాకుండా కొంచెం గ్యాప్ ఉండే విధంగా చూసుకొని పై వైపు నుంచి నీడిల్ భాగాన్ని లోపల వైపుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా లోపల వైపుకు తీసుకెళ్ళాలి. ఇలా లోపల వైపుకి తీసుకెళ్ళి ఇక్కడ లోపల వైపున చిన్నగా నాట్ అనేది వేసుకోవాలి. అంటే ముడి అనేది వేసుకోవాలి. అంటే కొంచెం కదలకుండా ఉండడానికి. మీకు కావాలంటే మళ్ళీ నీడిల్ భాగాన్ని పై వైపుకు తీసుకొని నాటు కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చిన్నగా ముడి అనేది వేసుకోవాలి. ఇలా చిన్నగా ముడి వేసుకున్న తర్వాత ఇలా మనకి చూడడానికి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ మీకు 2 టెజిల్ అనేది ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. అంటే ప్రతి దానికి 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటున్నాను. మీకు కావాలంటే 1.5 లేదా 2 ఇంచుల గ్యాప్ ఉండే విధంగా కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ విధంగా తీసుకొని ఇక చిన్నగా ఏంటంటే మనకి థ్రెడ్ అనేది కదలకుండా పైవైపున ఇలా చిన్నగా నాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా చిన్నగా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇక నేను ఏంటంటే 2 గోల్డ్ పూసలు అనేవి ఎక్కిస్తున్నాను. ఇలా 2 గోల్డ్ పూసలు ఎక్కించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ శారీ మొత్తానికి టెజిల్స్ అనేవి 40 పట్టాయండి. అంటే 20 పింక్ కలర్వి, 20 గ్రీన్ కలర్ అనమాట. మీరు 2 ఇంచెస్ 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకుంటే మీకు ఇంకా తక్కువ పడతాయి అనమాట. ఇలా ఈ విధంగా మీకు 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా టెజిల్స్ అనేవి పెడుతున్నాను. ఇలా స్టార్టింగ్ 2 గోల్డ్ పూసలు, తర్వాత మధ్యలో టెజిల్ భాగాన్ని పెట్టేసి మళ్ళీ చివర 2 గోల్డ్ పూసలని పెడుతున్నాను అనమాట. మీకు కావాలంటే ఒక్కొక్కటి తీసుకోవచ్చు, లేదా 3 కూడా తీసుకోవచ్చు. ఈ గోల్డ్ పూసల ప్లేస్లో మీరు వేరేటి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ముత్యాలు కానీ ఇలా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మరి పక్కన కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా లోపల వైపుకి నీడిల్ భాగాన్ని తీసుకెళ్ళి మీరు నాట్ అనేది లోపల వైపు వేసుకోవాలి. మీకు కావాలంటే పై వైపు కూడా తీసుకొచ్చుకొని మళ్ళీ నాట్ వేసి మళ్ళీ లోపల వైపు కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం కదలకుండా మనం ముడి అనేది వేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా
ఇలా వెనక వైపు తిప్పుకునే విధంగా ముడి అనేది వేసుకోవాలి. ఇలా ఇలా చాలా సింపుల్గా మనము టెజిల్స్ అనేవి వేసుకోవచ్చు అన్నమాట. మీరు కొత్త వారైనా లేదా మీరు ఫస్ట్ టైం టెజిల్స్ వేస్తున్నా కూడా ఇలా చాలా సింపుల్గా టెజిల్స్ అనేవి వేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మొత్తం శారీ భాగానికి టెజిల్స్ అనేవి వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసాను కదా, ఇలా మొత్తం శారీ భాగానికి వేసుకోవాలన్నమాట. అయితే ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ తక్కువ లెంత్ అనిపిస్తే కనుక పూర్తిగా వేసిన తర్వాత మళ్ళీ మీరు లెంత్ భాగాన్ని కూడా సరి చేసుకోవచ్చు. మనకి పూర్తిగా టెజిల్స్ అనేవి వేసిన తర్వాత మనకి శారీ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా సింపుల్గా మనం టెజిల్స్ అనేవి వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.